నమస్కారం అండి. ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపుల సంగతి మీకు తెలుసు. బాధాకరం అండి. అయినా సరే భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఎప్పుడు వారి ఆస్తి. మరి ఏమైనా చేసుకోనివ్వండి, అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంతా డోర్ టు డోర్ చెప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ అంతా ఏమైనా చేయించుకోండి అయ్యా. దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ 2 మాటలు చెప్పాలని పత్రిక మీడియా వారిని ఇచ్చానండి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు. పాప ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా ఇది చూడదనుకుంటారు, తెలియదు అనుకుంటున్నారండి. అయ్యా, ఓ పక్కమో గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ టాపిక్ తేలేదే, మీ అన్నగారిది కానీ మీది కానీ ఎప్పుడు టాపిక్ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు, అది చెప్పండి అయ్యా. అప్పుడేమో చేసేసి పెద్దలు 4 మాట అన్నా భరించాలి అంటాం. అయ్యా, చాలా గట్టిగా ఉందని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. మొదగా బదనామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బదనామం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా బదనామం కూతురు కాదే, మొదగా బదనామం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేశావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద తీసుకొచ్చి పరిచయం చేయి, 3వ భార్య కూడా తీసుకొచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ 3 భార్యలు తీసుకొచ్చి డయాస్ పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, 2వ భార్య, వాళ్ళ డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలేసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు?
మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకుని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల, ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను. వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే ముదిగా పద్మనాభం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. ముదిగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి బాబు త్వరగా. ముదిగా పద్మనాభాన్ని ఏపరట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పారంట. నిన్న జోహార్ ముదిగాడ అని చెప్పిస్తున్నారట. ఓహో ఏమి నటన బాబు, మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు. నువ్వు ఉచ్చు నీచు లేవా? కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు మాట. అంటే మీ ఎన్నిక కోసం ఎందరినీ అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు. వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతుకునవ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్మలు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి. చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త పనులన్నీ రోజు చేసే పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు. గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను. చాలా రిలీఫ్, మామూలు రిలీఫ్ కాదు. ఆ రిలీఫ్ మనని డిస్టర్బ్ చేయకండి. హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా. నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్, ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్ గా నువ్వు ఈ క్షణంలో మేము జాయిన్ చేసుకోం పార్టీలో అన్నారు. మా కర్మ అండి, మా కర్మ. అయ్యా, హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెరిగేసి మా అమ్మాయిని ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు సీటు. పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచి. ఇక్కడ తన్ని తరివేపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటన. అదే చెప్తున్నా మీకు అందరికని. బాబు, వారు చెప్పండి, మీ అందరూ సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరండి అయ్యా. మీకన్నా ఎక్కువ చదివిన ఉన్నారు. మీరు 100 పుస్తకాలు చదివి అంటున్నారు, 1000 పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు. 1,00,000 పుస్తకాలండి, అంటే లక్షల పుస్తకాలు చదివి ఉన్నారు. అంటే పిఠాపురం 3 లక్షల మెజార్టీతో గెలుతున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేశారు. 1,00,000 పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్టు నేర్చుకున్నాడు. నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి. ఇక తీసుకెళ్తానంటే ఈ క్షణాన్ని నో ఎంట్రీ ఎవరికి లేదండి. గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను కవబెట్టారు. హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తున్నా అంటే రావద్దు మా ఇంటికి. ఆ రోజు చెప్పాను సార్, 2019 ఎన్నికలు చెప్పాను సార్. అదే మాట మేము ఉన్నాం సార్. నో ఎంట్రీ. అల్లూరు సీతారామరాజు సాక్షిగా చెప్తానమ్మా. సొల్లు ఇక సొల్లు కార్యం చూసి ఉంటారు మీరు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్. ఏం చెప్తా, పార్టీ ఉంటుందా?
ఆఫ్టర్ ఎలక్షన్ బ్యాక్ చేసేసి వెళ్ళిపోతారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబ చరిత్రంతా బట్టబయలు చేయండి. మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబయలు చేయండి. మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ, మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా. పబ్బుల్లో ఎవరు తాగితందని ఆడుతున్నారు, ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరితో ఉంటున్నారు, దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా. పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు భార్యలు కూడా, ఈవిడ మొదటి భార్య వదిలేశానండి, రెండో భార్య వదిలేశాను, ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు, చాలా సంతోషిస్తాను. హంబుల్ రిక్వెస్ట్ నాది.